హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మౌనికా జయరామ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇదైతే ట్రావెల్ సిరీస్లో లాస్ట్ వ్లాగ్ అండి. ఇంకా అయిపోయినాయి ట్రావెలింగ్ అంతా కూడా, అంటే ట్రిప్ అయిపోయింది వ్లాగ్స్ ఇక్కడికి. నెక్స్ట్ ఏం బ్లాగ్ పెడతానో మీరే చూద్దురు, నేనైతే ఇప్పుడు చెప్పను. ఎందుకంటే నేనే ప్లానింగ్లో లేననమాట ఏ బ్లాగ్ పెట్టాలని చెప్పి. కొన్ని ఫంక్షన్స్వి కూడా ఉన్నాయి, అంటే చెప్పా కదా కొన్ని ఫెస్టివల్కి మేము వెళ్ళామని చెప్పి. సో అవి కూడా ఉన్నాయి, చూస్తా ఏది వీలైతే అది ఎడిట్ చేసి పెడతా, లేదంటే అన్నీ కలిపేసి ఒక బ్లాగ్లో పెట్టేస్తా. సో ఇవన్నీ అంటే ఏదైతే అన్ని డ్రాఫ్ట్లోనే అవన్నీ క్లియర్ అయిపోతుంది. సో తర్వాత కొత్త కొత్త వీడియోస్ అన్నీ చేయొచ్చు. సో ఇదైతే డే 4 అనమాట. అంటే మేము చెప్పా కదా లాస్ట్ బ్లాగ్లో మురుడేశ్వర, ఉడిపి అదంతా అయిపోయాక ఉడిపి నుంచి డైరెక్ట్గా మంగళూరు వచ్చాము. మంగళూరులో మా రిలేటివ్స్ ఇంట్లో స్టే చేసామన్నమాట. సో అదే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న హౌస్ చుట్టుపక్కల అంతా కూడా అలా ఉందన్నమాట. నేను అదే మీకు ఇప్పుడు చూపిస్తుండేది. రిలేటివ్స్ అంటే మా తోడికోడలు ఉంది కదా, వాళ్ళ సొంత చెల్లెల్ని అక్కడికి ఇచ్చామన్నమాట మేము పెళ్లి చేసి. వాళ్ళు కూడా మాకేం వేరే వాళ్ళు కాదు, మాకు రిలేటివ్స్, ఏమంటే కొంచెం ఫార్ రిలేటివ్స్ అనమాట. ఇప్పుడు పెళ్లి చేసి ఇచ్చాం కాబట్టి మా చెల్లెల్ని ఇప్పుడు మాకు వాళ్ళు దగ్గర రిలేటివ్సే. మరి చాలా బ్లాగ్స్లో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్పి. నా తోడికోడలు అంటే తనేం బయట ఏం కాదు, తను కూడా అంటే మా నాన్న వాళ్ళ అన్న కూతురే అనమాట తను, మా పెద్దనాన్న కూతురే తను కూడా. సో మా పెద్దనాన్న లాస్ట్ కూతుర్ని ఇక్కడికి ఇచ్చామన్నట్టు. అలాగా ఇంకా వాళ్ళు ఇక్కడికే రండి, ఇక్కడికే రావాలి అని చాలా ఫోర్స్ చేశారు, చాలా పిలిచారనమాట. చాలాసార్లు కాల్ చేసి సరే వెళ్దాము, అలాగే వాళ్ళని కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్ళామన్నమాట. రీసెంట్గానే వాళ్ళు కూడా మ్యారేజ్ అయ్యిండేది, ఏప్రిల్ ఎండింగ్లో అనమాట. సో అప్పుడంతా మేము ఫంక్షన్స్ ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయని చెప్తుండే కదా. సో వీళ్ళదే అనమాట, రీసెంట్లీ మ్యారీడ్ వాళ్ళు. సో వాళ్ళని కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్ళాము. ఇంకా వీళ్ళకైతే వెజిటబుల్ స్టాల్ ఉందన్నమాట అక్కడే మంగళూరులోనే. సో దానికి అనమాట ఇవన్నీ ఇప్పుడు అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు. మార్నింగ్ వెళ్ళి మార్కెట్కి వెళ్ళి మొత్తం తెచ్చుకుంటారు అనమాట, స్టాక్ తెచ్చుకొని మొత్తం అంతా సర్దుకొని వాళ్ళు అంటే ఎలా కావాలి అంత అనుకూలంగా వాళ్ళకి ఎలా కావాలో అలా సర్దుకొని అక్కడి నుంచి ఇంకా ఆటోలో తీసుకెళ్తారనమాట స్టాల్ దగ్గరికి. సో అదే ఇప్పుడంతా చేస్తున్నారు. నాకైతే మార్నింగే లేచి అలా బయటకు వచ్చి అంతా చూస్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో అంతా వీడియో తీసుకొని అలానే కిందకి వచ్చాను అనమాట. కిందకి వస్తుంటే ఇవన్నీ చేస్తున్నారు. సో అలా చూస్తూ కూర్చున్నాం, నేను ఇంకా నవీన్ అంటే మా మరిది, ఇద్దరు కూర్చొని అలా చూసుకుంటూ ఉన్నాం అనమాట. వాళ్ళు చేస్తుండేవన్నీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ వీళ్ళు సేల్ చేస్తారు. చాలా మంది అంటే ఫ్రెష్గా నేను మేము ఫ్రూట్స్ కూడా మాకు చాలా ఇచ్చారు తినడానికి. అసలు కడుపు అయితే ఖాళీగా ఉంచలేదండి అక్కడ ఉన్న రోజులు. 2 days ఉన్నాం అక్కడ, 2 days కూడా అసలు కడుపు ఖాళీగా ఉంచలేదు, ఏదో ఒకటి పెడుతూనే ఉన్నారు. అంత బాగా అంటే బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని అయితే. ఇంక ఇక్కడ కనిపిస్తున్న పాప అయితే మా చెల్లెళ్ళు, ఇప్పుడు అంటే అక్కడికి పెళ్లి చేసి ఇచ్చాం కదా వాళ్ళ బావ కూతురు అనమాట, అంటే తోడికోడలు కూతురు అన్నట్టు. సో వాళ్ళంతా కూడా మంచిగా రిసీవ్ చేసుకొని బాగా చూసుకున్నారండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమైతే. అంటే ఫస్ట్ టైం వెళ్ళడం మేము అక్కడికి. ఇంతకుముందు నేను మంగళూరులోనే ఉండేదాన్ని అని చెప్పా కదా జాబ్ చేస్తూ. సో అప్పుడు వాళ్ళు ఉన్నారని తెలుసు, మా నాన్న కూడా చెప్పేవారు అనమాట, అక్కడికి వెళ్ళేసరా ఒకసారి పిలుస్తున్నారు వాళ్ళు అని చెప్పి. కానీ నాకు అంత మొహమాటం ఎక్కువ, అండ్ వాళ్ళకు కూడా కొంచెం అంటే అమ్మాయి ఒక్కతే ఉంది కదా, మేమే వెళ్ళి మాట్లాడి అట్లంతా ఏమైనా చేస్తే ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి వాళ్ళు కూడా వెనకడిగేశారంట. చెప్పారు నాకు అక్కడ, నువ్వు ఉన్నావని తెలుసు, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అని కూడా తెలుసు, మా వాళ్ళు చూసారంట. కానీ మళ్ళీ వచ్చి మాట్లాడిస్తే, మగవాళ్ళు వచ్చి కొత్త ప్లేస్ కదా అట్లా మాట్లాడిస్తే మీరు ఏమైనా భయపడతారేమో లేకుంటే ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి వాళ్ళు మాట్లాడలేదని చెప్పేసి చెప్పారు. సో ఇంకా అప్పుడే ఒకవేళ వచ్చింటే ఇంకా అంటే అప్పుడే క్లోజ్ అయింది మేము. ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ టైం రావడం కాబట్టి అలా అంత అంటే ఇల్లంతా కూడా ఫస్ట్ టైం మేము చూడడము. పైన 2 BHK, కింద 2 BHK ఉంది. మామూలుగా అయితే అంతా కిందనే ఉంటారంట, ఫ్యామిలీ అంతా ఉండడం అంతా కిందనే ఉంటారు, వండడం అంతా కూడా కిందనే. జస్ట్ అంటే ఎవరైనా అట్లా గెస్ట్ వచ్చినప్పుడు అట్లా పడుకోవడానికి మాత్రమే పైన ఉందన్నమాట. పైన కూడా అంటే వర్క్ చేస్తుంటారు మా చెల్లెలు వాళ్ళ బావ వాళ్ళంతా. సో పైన వర్క్ చేసుకుంటారు అనమాట, కొంచెం సైలెంట్గా అంటే కొంచెం ప్రైవసీ ఉంటుంది వర్క్ అన్నట్టుగా పైన వాడుకుంటుంటారు. ఇల్లు అయితే బాగుంది నాకైతే, అంటే ప్లాన్ అదంతా కూడా బాగా నచ్చింది. మంచిగా అంటే స్పేషియస్గా బాగుందనమాట. నాకైతే అంత కాంపాక్ట్ అనిపించలేదు, మరీ అంత పెద్దగా కూడా లేదు, బాగుంది.
సో అదే నేను ఇప్పుడు చిన్నగా మీకు హోమ్ టూర్ అయితే చేసి చూపిస్తున్నాను మా చెల్లెలు వాళ్ళది. సో వాళ్ళు కూడా చూసుకుంటారు కదా వీడియో అన్నట్టుగా అలా షూట్ చేశాను అనమాట. మొత్తం డీటెయిల్డ్గా అయితే నేను ఏం షూట్ చేయలేదు, బికాజ్ వాళ్ళకు కూడా అంటే కొంతమంది కెమెరా షై ఉంటుంది కదా, సో వాళ్ళు మరీ చెప్పుకోలేకపోతే తీయొద్దు అని చెప్పి. సో అలా నేనైతే కొంచెం మొమాటం ఫీల్ అవుతాను అనమాట కొన్ని చోట్ల, ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి. సో అందుకే డీటెయిల్గా ఏం షూట్ చేయలేదు, అక్కడక్కడ షూట్ చేశాను. ఇంకా మేము వెళ్ళింది సండే కాబట్టి వాళ్ళు ఇంకా సండే అయితే నైట్ వెళ్ళాము, తిన్నాము, పడుకునేసాము. ఇంకా మళ్ళీ మార్నింగే లేచి ఇదంతా బ్లాగ్ చేసింది నేను. ఇంకా మార్నింగే అక్కడంతా బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడైతే నేను మొక్కుకున్నా, అందుకే వచ్చా అని చెప్పా కదా, సో అక్కడికి వెళ్తున్నాను అనమాట. లాస్ట్ నేను మంగళూరుకి వచ్చినప్పుడు కూడా బ్లాగ్లో నేను ఆల్రెడీ చూపించాను దేవుణ్ణి. సో ఇంక అందుకే మళ్ళీ ఏం చూపించట్లేదు. నేను దాకా ఒక విండో చూపించా కదా పైన, అదే అనమాట నేను నిన్న పీజీ. ఇంతకుముందు నేను దాని గురించి ఒక హారర్ ఇన్సిడెంట్ కూడా చెప్పాను, ఎవరైనా మిస్ అయితే వెళ్ళి చూడండి. లేదు దాంట్లో క్లారిటీగా అర్థం కాలేదంటే మళ్ళీ కామెంట్ పెట్టండి, ఇంకొకసారి క్లియర్గా దాని గురించి ఒక వీడియోలో చెప్తాను. సో నాకైతే అక్కడ ఒకటి హారర్ ఇన్సిడెంట్ నేను ఫేస్ చేశాను అనమాట. అక్కడే నేను రూమ్మేట్స్ అనమాట. నా బెస్ట్ ఫ్రెండ్ నాకు మంగళూరులో, తినని మీట్ అవ్వాలి అని చెప్పి నాకు అంటే నేను ఎంత దేవుణ్ణి మొక్కుకున్నానో అక్కడ మొక్కు తీర్చాలి, ప్లస్ తినని మీట్ అవ్వాలనేది కూడా నాకు చాలా ఉండే అనమాట. సో ఖచ్చితంగా లాస్ట్ టైం వచ్చినప్పుడు మీట్ అవ్వలేకపోయాను, అంటే తను ఉండలేదన్నమాట మంగళూరులో. నేనే చెప్పకుండా వెళ్ళిపోయినా, అంటే జస్ట్ సర్ప్రైజ్ ఇద్దాంలే అన్నట్టుగా. అంటే చెప్పి వెళ్ళినా కూడా చేసేది ఏం లేదు, ఎందుకంటే ప్లాన్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకా మళ్ళీ మాకు ప్లాన్ చేయాలి అంటే హాలిడేస్ అవన్నీ కుదరకపోవచ్చు కదా జేకి మా అన్నయ్యకి అంతా అని చెప్పి లాస్ట్ టైం ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు తన్ని మీట్ అవ్వలేకపోయాను, చాలా అంటే ఫీల్ అయ్యాను అనమాట. తను కూడా చాలా ఫీల్ అయింది, అయ్యో మీట్ అవ్వలేకపోయినా అని చెప్పి. ఇంకా మళ్ళీ ఇప్పుడైతే వచ్చాము కదా ఖచ్చితంగా మీట్ అవ్వాలని చెప్పి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయినా అనమాట. తను నేను రూమ్మేట్సే కాదు, కొలీగ్స్ కూడా. ఫస్ట్ రూమ్మేట్స్ అయ్యాము, తర్వాత తను నాకు కొలీగ్ అయ్యింది. అంటే రూమ్మేట్స్ అయ్యాక నా దాంట్లో ఇట్లా వేకెన్సీ ఉండింటే తనకి రెఫర్ చేసి జాయిన్ చేయించుకున్నాను అనమాట. శ్రీరామ్ ఫైనాన్స్లో నేను వర్క్ చేస్తుండేది. సో అలాగా అక్కడ కొలీగ్స్గా ఉన్నాం, రూమ్మేట్స్గా ఉన్నాం. 1.5 year వరకు మా జర్నీ ఉండింది అక్కడ. సో చాలా క్లోజ్ అయిపోయాను అనమాట. రూమ్మేట్స్ కూడా మేము ఇద్దరే, ఇంకెవ్వరు లేదు రూమ్లో, నేను ఆ పాపనే ఉండేవాళ్ళం అనమాట. సో చాలా క్లోజ్. అంటే వేరే వాళ్ళు ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేసి అట్లా కొంచెం అంటే డిస్ట్రాక్ట్ అవుతాం కాబట్టి అంత ఉంటుండేనో లేదో అటాచ్మెంట్ తెలీదు. కానీ మేము ఇద్దరే ఉన్నాం కాబట్టి ప్రతిదీ అంటే వండుకోవడం కానీ ఇద్దరే వండుకుంటా అంటే మేము పోయి తెచ్చుకోవడం ఏమైనా, సో అంతా ఇద్దరే కలిసి చేస్తా. అంటే మేము ఎక్కడికన్నా వెళ్ళేది ఉన్నా ఫ్రెండ్స్తో అలా ఇద్దరిని నేను అంటే తనని కూడా తీసుకెళ్లేదాన్ని అనమాట. నా ఫ్రెండ్స్ నేను వెళ్ళినా తనని తీసుకెళ్లేదాన్ని. సో అలాగా మా ఇద్దరికి బాండింగ్ మాత్రం చాలా ఉంది. సో అలాగా తన్ని మీట్ అయ్యి అలాగే తన పాపకు గిఫ్ట్ కూడా ఇచ్చింది, మంచి ఫ్రాక్ ఇచ్చింది పాపకి. ఎంత బాగుందో అసలు, దాన్ని వేసింటే ఇంట్లో అందరూ బాగుందన్నారు. నేను మీకు నెక్స్ట్ బ్లాగ్స్లో ఎప్పుడైనా చూపిస్తాను ఆ డ్రెస్ని. సో ఇంకా అలాగే తన్ని మీట్ అయ్యి అలాగే ఈవినింగ్ అంటే గుడికి కూడా వెళ్ళొచ్చి తన్ని మీట్ అయ్యాను అనమాట. ఫస్ట్ గుడికి వెళ్ళి తర్వాత సుల్తాన్ బత్తేరి అని చెప్పేసి అక్కడ ఒకటి ఉంటుంది అనమాట, మంచి అంటే బోటింగ్ అదంతా కూడా ఉంటుంది. సో అక్కడి నుంచి బీచ్కి బోట్లో వెళ్ళొచ్చు. నేను ఎప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళి ఆ దేవుడి దగ్గర మొక్కుకున్నా. నాకు ఎప్పుడైనా ఏమైనా బోర్ కొట్టిందంటే చాలా దగ్గర ఉంటుంది, అక్కడి నుంచి ఒక 500 meters అట్లా ఉంటుంది అంతే. అక్కడికి వెళ్ళి అలా ప్రశాంతంగా కాసేపు కూర్చొని అలా వచ్చేదాన్ని అనమాట. నా ఫ్రెండ్ అదే నా కొలీగ్ అని చెప్పగా తనతో పాటు కూడా చాలాసార్లు వెళ్ళాను. సో అక్కడ నాకు మంచి మెమరీస్ ఉన్నాయి అన్నట్టు, అందుకని చెప్పి ఒకసారి వెళ్ళి చూసి వద్దామని చెప్పేసి వెళ్ళాను. అంటే వీళ్ళకి కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకెళ్ళాను అనమాట. అలా వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తినేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి ఇంకా లంచ్ చేసాము, తర్వాత రెస్ట్ చేసాము. మళ్ళీ ఆ రోజు నైట్ ఉన్నాము. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరాము అనమాట. ఇందాక మీరు చూసిందంతా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. యాక్చువల్గా మా ప్లాన్ సండేనే రీచ్ అయిపోయాం కాబట్టి మంగళూరుకి మండే బయలుదేరిపోదామని అనుకున్నాం అనమాట మార్నింగే. అంటే సండే నైట్ వెళ్ళాం కదా, సో నైట్ అయిపోయింది ఆల్రెడీ 8-8:30 ఆ టైం అయిపోయింది. ఇంకా నైట్ ఏమి వద్దు, టెంపుల్కి వెళ్ళడం. మార్నింగే ఎర్లీ మార్నింగ్ లేచేసి టెంపుల్ చూసుకుని తర్వాత నా ఫ్రెండ్ మీట్ అయ్యి ఇంక అక్కడి నుంచి అలాగే వెళ్ళిపోదాం అనేసి ఉండే, అనంతపూర్కి వచ్చేద్దామని ప్లాన్ ఉండే. కానీ మళ్ళీ మా చెల్లెలు ఇంకా వాళ్ళు ఉండండి ఒక్కరోజుకి ఎట్లా వెళ్ళిపోతారు, ఒక్క నైట్కి వస్తారా అని చెప్పి వాళ్ళు అంటే పంపించలేదన్నమాట. వద్దు ఉండాల్సిందే అని చెప్పి చాలా ఫోర్స్ చేసినారు. ఇంకా మళ్ళీ మా చెల్లెలు కూడా ఇంకా ఉందాంలే వాళ్ళు ఉండమంటున్నారు కదా
అంటే వచ్చినందుకు కనీసం ఒక 1 డే అయినా ఫుల్ ఉంటే వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఉందాం అని చెప్పి జైన్ అడిగిందనమాట. సర్లే అని చెప్పి ఇంకా ఉన్నాము. సో మండే ఆఫ్టర్నూన్ నుంచి ఫుల్ ఫ్రీగానే ఉన్నాం అనమాట. అక్కడే ఇంకా వాళ్ళతో అంతా టైం స్పెండ్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ మంచిగా టైం స్పెండ్ చేసాం వాళ్ళతో. అంటే వాళ్ళ గురించి, అంటే వాళ్ళు ఎలా సెటిల్ అయ్యారు మంగళూరులో, ఎప్పుడు వచ్చారు, ఇదంతా వాళ్ళు చెప్తున్నారు. ఇలా చేసాం, అలా చేసాం, అలా కష్టపడ్డాం, ఇలా అన్నీ చెప్తుండింది అనమాట మా అవ్వ. అంటే మా చెల్లెలని చెప్పా కదా, వాళ్ళ అత్త అనాలి యాక్చువల్గా, కానీ మాకు అవ్వ అవుతుంది అనమాట వరుసకి. సో తనే మొత్తం అంతా చెప్తూ ఉంటే నేను అంతా వింటూ మంచిగా ఒక మంచి వైబ్ వచ్చింది నాకైతే. సో అలా అయితే టైం స్పెండ్ చేస్తాం. నైట్ రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగే ఇంకా బయలుదేరిపోయాము. ఇప్పుడైతే శృంగేరి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ ఇదంతా చూస్తున్నారు కదా మీరు. సో ఈ రోడ్ అంతా కూడా కుదిరేముక్క ఫారెస్ట్ రోడ్ అనమాట. చాలా బాగుంది అసలు. ఎక్స్పీరియన్స్ అయితే నేను మాటల్లో చెప్పలేను, అంత బాగుంది. కానీ అంతే భయం కూడా ఉంటుంది కొంచెం. ఎందుకంటే ఫుల్ అంటే రెయిన్ లేదంటే ఏమంత భయం ఉండదు, కానీ కొంచెం వాన పడుతుంది కదా. సో దాంతోపాటు మంచిదంతా కూడా కురుస్తూ ఉన్నింది. సో దానివల్ల రోడ్ కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. సో అక్కడ స్పీడ్ లిమిట్ కూడా ఉంటుంది అనమాట. ఎంట్రీ అంటే ఆ ఫారెస్ట్ ఎంట్రీ దగ్గర, ఎగ్జిట్ దగ్గర మాకు అది చెక్ చేస్తారు టైమింగ్, ఎప్పుడు ఎంట్రీ అయ్యాము ఎప్పుడు ఎగ్జిట్ అయ్యాము అన్నట్టుగా. ఒక టికెట్ లాంటిది ఇచ్చింటారు మాకు. అంటే నార్మల్గా తిరుపతిలో అట్లంతా ఇస్తారు కదా, సో అలానే సేమ్ అనమాట. సో ఆ స్పీడ్ లిమిట్నే ఫాలో అయ్యామన్నమాట. అలా అయితేనే బెటర్, లేకుంటే చాలా రిస్కీ ప్లేస్ అది. సో చాలా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. మేము కూడా, నేనైతే జేక్ చెప్తూనే ఉన్నా అనమాట, స్లోగా వెళ్ళు అని చెప్పి. అంటే అలా ఉన్నాయి రోడ్స్ కొంచెం ఏమారినా మళ్ళీ యాక్సిడెంట్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. అందులోనూ మంచు కురుస్తుంది, వాన కూడా పడుతుంది కాబట్టి రోడ్ కూడా క్లియర్గా కనిపించదు. అంత స్పీడ్గా వెళ్ళిపోతే మనకు టర్నింగ్స్ అవన్నీ కూడా తెలిసేలేదు. సో అందుకని చెప్పి కొంచెం నిదానంగా వెళ్తేనే బెటర్ కదా అన్నట్టుగా నేనైతే నిదానంగానే వెళ్ళమని చెప్తూ ఉన్నాను. పక్క ఎంత భయం ఉందో అంత హ్యాపీనెస్ కూడా ఉంది నాకు. అంత బాగుందన్నమాట రోడ్ జర్నీ ఎక్స్పీరియన్స్. ఎటు చూడాలో అర్థం కావట్లేదు. వీడియోలో అసలు అంత కనిపించట్లేదు, కానీ అక్కడైతే అసలు కంటి నిండా గ్రీనరీనే నిండుకుంది. ఇంకెలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయండి. నా మాటలోనే మీకు అర్థమైపోవాలి ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నాను అని చెప్పి. అంత బాగుంది అసలు, చాలా బాగుంది రోడ్ మాత్రం. ఇప్పుడు చూడండి మంచి ఎలా వస్తుందో, అట్లా వచ్చేస్తుంది అనమాట, మీదకు వస్తున్నట్టు ఉంటుంది మాకు అక్కడ డైరెక్ట్గా చూసినప్పుడు. వీడియోలో అంత క్లారిటీగా లేదు. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే, మాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ మేము ఇలాంటి లొకేషన్స్కి ట్రిప్కి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయామన్నమాట. ఈవెన్ జే కూడా అంతే. జే కానీ మా అన్నయ్య కానీ నేను కానీ చాలా ఎంజాయ్ చేసాము ఈ రోడ్ ట్రిప్. ఇదంతా కూడా మంచిగా అనిపించింది మాకైతే. అంటే బస్సులో, ట్రైన్లో ఇలా వస్తే ఇదంతా కూడా మేము ఎక్స్పీరియన్స్ చేయలేమని అనిపించింది. వస్తే ఇలా కార్లోనే రావాలి, ఇలాంటి లొకేషన్స్కే రావాలని ఫిక్స్ అయిపోయాం మేమైతే. అంత నచ్చింది మాకు. ఓ పక్క వర్షం కురుస్తుంది, అది కూడా చిన్నగా కురుస్తుంది, ఇంకో పక్క మంచు, ఓ పక్క గ్రీనరీ. అంటే హిల్ స్టేషన్లో ఉన్నామన్నమాట. సో ఎటుపక్క చూసినా లోయ కనిపిస్తుంది, మంచిగా ఫుల్ గ్రీనరీ, అంటే థిక్గా కనిపిస్తుంది. చాలా నచ్చింది మాకైతే. ఇంకా అలానే ఆన్ ద వేలో వెళ్ళేటప్పుడు ఇక్కడ గంగా రివర్ది ఒకటి వ్యూ పాయింట్ ఉందంట. మాకు వ్యూ పాయింట్ అని మాకు తెలియదు వెళ్ళే ముందు. మేము జస్ట్ అలా వెళ్తూ ఉంటే రివర్లా వచ్చింది, వీడియో తీసుకుందామని చెప్పి జస్ట్ కార్ని ఒక నిమిషం ఆపాము. కరెక్ట్గా అక్కడే అంటే అక్కడ ఆ లొకేషన్కి వెళ్ళడానికి వే కూడా ఉంది. అసలు వాటర్ కనిపిస్తే ఆగుతామా అసలు? ఇంకా మా అన్నయ్య అయితే అసలు మా అన్నయ్యని పట్టుకోలేము, వాటర్ కనిపిస్తే ఇంకా ఖచ్చితంగా వెళ్ళాలంటాడు. నాకు కూడా వెళ్ళాలనిపించింది, అంటే చాలా మంచిగా ఉంది కదా. సో చూసి ఒకసారి దగ్గర నుంచి చూసి వద్దామా అని చెప్పేసి ఇంకా అక్కడ కార్ పక్కన పార్క్ చేసి వెళ్ళాము. యాక్చువల్గా కార్ని ఆ వేలో తీసుకెళ్ళొచ్చు, కానీ ఎందుకులే రిస్క్, వద్దు అని నేనే చెప్పాను జేకి. అందుకే రోడ్డు పైన పక్కన నిలబెట్టి వచ్చాము. మా చెల్లెలు అయితే రాలేదు, తనకి బాగాలేదని చెప్పా కదా. ఇంకా ఆన్ ద వేలో వచ్చేటప్పుడు ఫుల్ ఘాట్ వచ్చింది కదా కుదిరేముక్క. ఆ రోడ్లో అంతా ఫుల్ ఘాట్ సెక్షన్ కాబట్టి తనకి ఫుల్ వామిటింగ్స్ అవన్నీ ఎక్కువ అయినాయి. అందుకే ఇంక తను రాలేకపోయింది. ఇంకా మేము ఒకటే వచ్చాము, తను అక్కడే ఉందన్నమాట కార్లోనే. ఇంకా అసలు నాకైతే ఇక్కడ వీడియోలో అంత పెద్దగా కనిపించట్లేదు రివర్. నేను ఇప్పుడు చూస్తుంటే నాకు అర్థమవుతుంది. డైరెక్ట్గా అయితే ఎంత బాగుంది, ఎంత పెద్దగా విశాలంగా. అసలు పక్కనంతా మొత్తం ఫారెస్ట్ కదా. సో ఆ బర్డ్స్ సౌండ్స్, కొన్ని పురుగులు సౌండ్స్ చేస్తుంటాయి కదా, ఆ సౌండ్స్, ఒక పక్క వాటర్ సౌండ్, మంచి గాలి తగులుతుంటే అది
అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది సీరియస్గా. ప్రతి ఒక్కరూ ఈ ఒక నేచర్ని ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది నాకైతే. అంత బాగుంది. నాకు అప్పుడు అనిపించింది అబ్బా మా ఫ్యామిలీ అందరూ వచ్చింటే ఎంత బాగా ఎంజాయ్ చేసిందాం కదా అని అనిపించింది. ఇక్కడ కూర్చొని ఏదైనా మంచిగా వంట చేసుకొని హాట్గా తిని అలా కొంతసేపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి వస్తే ఎంత బాగుంటుందో కదా. సో మేమైతే చాలా మిస్ అయ్యాం మా ఫ్యామిలీని. అంటే మొత్తం ఫస్ట్ ఫ్యామిలీ అంతా ట్రిప్ అని ప్లాన్ చేసినాం కదా. సో అది కనుక సక్సెస్ అయింటే ఇలాంటి లొకేషన్ దొరికింటే ఎంత బాగుండో కదా అని చెప్పి చాలా అనుకున్నాం అక్కడ ఉన్నప్పుడు. సో బెటర్ లక్, నెక్స్ట్ టైం చూద్దాం. నెక్స్ట్ టైం కూడా ఇలాంటి లొకేషన్స్కి ప్లాన్ చేసి మా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. సో ఇక్కడైతే ఆడుకుంటూ ఉన్నాం. ప్రెజెంట్ అయితే వాటర్ అయితే ఎంత క్లియర్గా ఉన్నాయంటే ఇక్కడ చూడండి, ఇది చిన్న చేప ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఇలా చేపలన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. నేను ఫస్ట్ గమనించలేదు, ఏదో బ్లాక్గా ఉంటే ఏమైనా పేపర్ లేకుంటే ఏదైనా ఆకు లాంటిది ఏమన్నానేమో అని అనుకున్నా. తర్వాత అన్ని చోట్ల అలానే ఉన్నాయి అనమాట అవి. అంటే జస్ట్ ఏదైనా రాయి అట్లా ఉందనుకోండి, దాన్ని గ్రిప్ పట్టుకొని అలానే ఉన్నాయి. ఎందుకంటే వాటర్ ఫ్లో అవుతున్నాయి కాబట్టి అవి అలా ఒక రాయిని పట్టుకొని అలా రాయికి అతుక్కొని ఉన్నాయి. గమనించి పట్టుకుందాం ఒకటి ఖుషికి చూపిద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. నాకైతే అది దొరకలేదు. మళ్ళీ నవీన్కి దొరికింది, తను తీసుకొచ్చి ఇచ్చాడనమాట. అవి పాపకు చూపించాను నేను. నెక్స్ట్ వస్తుంది చూడు నెక్స్ట్ క్లిప్లో. సో ఇప్పుడైతే తను ఎందుకు అరిచింది తెలుసా, ఇందాక అరిచింది కదా, తను అక్కడ వాటర్ చూసి వీడియో చూస్తుంది అనమాట. తను కూడా వాయిస్ ఓవర్ ఇస్తా అంటే పక్కనే ఉంది, తను కూడా వీడియో చూస్తూ అరుస్తూ ఉంది. ఇలా అన్నాను చేత్తో ఇలా అన్నా అని చెప్పి వాటర్ని చెయ్యి ఇలా అని చూపిస్తాను నాకు ఇక్కడ. నెక్స్ట్ అంటది చూడండి, వాటర్తో ఆడుకుంటుంది తను. తనకు కూడా వాటర్ అంటే చాలా పిచ్చి అసలు. ఈ మధ్య అంటే మేము రీసెంట్గా మా అన్నయ్య వాళ్ళ ఊరికి కూడా వెళ్ళాము. అక్కడ వెళ్ళినప్పుడు కూడా అంతే, మహానందిలో వాటర్లో దిగితే అసలు బయటికే రాదండి మా పిల్ల. బయటికి తీసుకొచ్చామంటే అలుగుతుంది మంచిగా. నాకు అక్కడ కావాలని బాగా చేయి చూపించి అడుగుతుంది, అంత ఇష్టం తనకి వాటర్ అంటే. ఆల్రెడీ నేను ఒకసారి వాయిస్ ఓవర్ ఇచ్చా దీనికి సేమ్ క్లిప్కి, కానీ అది డిలీట్ అయిపోయింది. అందుకే మళ్ళీ ఇస్తున్నాను. ఇందాక వాయిస్ ఓవర్లో చూడాలి తను. ఈ వీడియో చూస్తే ఎంత రియాక్ట్ అవుతుందో అసలు. అంటే తనకు గుర్తొచ్చినట్టుంది ఆ రోజు ఆడుకున్నది. ఇప్పుడు కూడా చెయ్యి వాటర్ని చూసి ఇలా అంటాంది. అక్కడ ఎలా అంటుందో ఇక్కడ అలా అంటాంది తనకు అంత ఇష్టం వాటర్ అంటే. ఇంకా ఇప్పుడు చూడండి, ఫిష్ని అయితే నేను చేతిలో పెట్టుకొని ఇట్లా చూపిస్తూ ఉంటే దాన్ని తినడానికి ట్రై చేస్తుంది. ఏమనుకోయిందో ఏమో మరి, తినడానికి ట్రై చేస్తుంది. అబ్బో తినకూడదు అంటే మళ్ళీ అలా చూసి తనే వదిలేసిందిలేండి ఈ ఫిష్ని. మళ్ళీ కాసేపే జస్ట్ కొద్దిసేపే పెట్టుకున్నాం, దానికి చూపిద్దామని చెప్పి పెట్టుకున్నాం అంతే. దాన్ని ఏమి అంటే అదేం చనిపోలేదు, సేఫ్గానే వెళ్ళిపోయిందిలేండి. మీరే చూస్తారు వీడియోలో. కొద్దిసేపు పట్టుకున్నాం అంతే. అది కూడా వాటర్ పెట్టుకున్నాను నేను చేతిలో, అంటే కొంచెం లైవ్ ఉండని మళ్ళీ ఏమవ్వకూడదని చెప్పి. అంటే అదేం తినలేము, దాన్ని ఏం చేయలేము, మళ్ళీ ఊరికే చనిపోతే వేస్ట్ కదా అన్నట్టుగా మళ్ళీ అక్కడే వదిలేసాం. పాపతోనే వదిలిచ్చేసిన నేను దాన్ని కిందకి వాటర్లోకి. చూడండి ఇప్పుడు అంటే దాన్ని గట్టిగా పట్టుకోవాలని చూస్తుంది, అలా అదేమో కొట్టుకుంటుంది అనమాట, గిలగిల కొట్టుకుంటుంది, జారిపోతుంది తనకి చేతిలో. సో అలా అయితే ఇంక వదిలేసాం దాన్ని, వెళ్ళిపోయింది అది. చాలా ఫిషెస్ ఉన్నాయి అక్కడ, అలా రాయికి అతుక్కొని ఉన్నాయన్నమాట, అవి ఫ్లో అవ్వకుండా. సో ఇంకా అలా అయితే వాటర్లో మంచిగా ఎంజాయ్ చేసాము మేము. ఇంతవరకు అంటే డే 5 వరకు అన్ని స్పాట్స్లో ఎంజాయ్ చేసినాం కదా. సో అన్నీ ఎంత ఎంజాయ్ చేసామో దానికి ఈక్వల్గా ఇక్కడ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఉన్నా మంచిగా ఎంజాయ్ చేసాము. మాకు బాగా అనిపించింది అనమాట. ఎంజాయ్ చేయడం అంటే అక్కడ ఏదో చేయాలి కూర్చొని అంతా అలా ఏం కాదు, జస్ట్ మనకి చూడడానికి అంత బాగున్నా కూడా అది కూడా ఒక ఎంజాయ్మెంటే కదా. సో మేమైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేసాము ఇక్కడైతే. చాలా మంచిగా అనిపించింది. అబ్బా ఇది మాకే తెలిసేమో ఇది వ్యూ పాయింట్, అంటే అది వ్యూ పాయింట్ అని మాకు తెలీదు. సో జస్ట్ చూసి అబ్బా ఇంత మంచి స్పాట్ దొరికింది మనకి, మంచిగా ఎంజాయ్ చేసామని అనుకున్నాం. తర్వాత మళ్ళీ గూగుల్లో చూస్తే అది ఒక వ్యూ పాయింట్, చాలా మంది అక్కడికి వస్తారని. తర్వాత విత్ ఫొటోస్ కూడా అప్లోడ్ చేసింటే చూసామన్నమాట. ఓకే అందరు వస్తారని చెప్పి. అంత పెద్ద వే ఉంటే రాక ఎక్కడికి పోతారు, మనకు ఒకటే నా తెలియదు చెప్పండి, నా తిక్కు కాకుంటే. మళ్ళీ నవ్వుకున్నాం మేము. జై కూడా అదే అన్నాడు, బాబ్బరి మురిసిపోయావు, అందరు పోతారు అక్కడికి, మనం ఒకటే ఏం కాదు పోయింది అని అన్నాడు. ఇంకా అలాగా కాసేపు ఎంజాయ్ చేసి ఫొటోస్ కూడా తీసుకున్నాం అక్కడ. నేను ఆల్రెడీ షార్ట్స్ కొన్ని పెట్టాను దాంట్లో, జైనని ఎత్తుకొని ఫొటోస్ అంటే వీడియో చిన్న షార్ట్ అట్లా పెట్టాను. సో అదంతా కూడా ఇక్కడే అనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. ఎవరైనా అక్కడికి ట్రావెల్ చేస్తున్నారు, మంగళూరు టు శృంగేరి వస్తున్నారంటే ఖచ్చితంగా ఆ వ్యూ పాయింట్ని మాత్రం ఎవ్వరు మిస్ చేయకండి, అంత బాగుంది. ఇంక ఇప్పుడైతే శృంగేరి రీచ్ అయిపోయాము.
తనకి మా చెల్లెలు రాలేదండి, నేను ఇందాక చెప్పా కదా తనకు సిక్ ఉండిందని చెప్పి. సో తన టెంపుల్కి కూడా రాలేకపోయింది. ఫుల్ అంటే షార్ట్ డిస్టెన్సే మంగళూరు నుంచి శృంగేరికి, అయినప్పటికీ ఘాట్ రోడ్ ఎక్కువ ఉండింది కాబట్టి తనకి ఫుల్ కడుపులో తిప్పడం, వామిటింగ్స్ అట్లంతా అవ్వడం వల్ల తను ఫుల్ సిక్ అయిందనమాట. రాలేదు, తన టెంపుల్కి కూడా రాలేదు. ఈవెన్ నవీన్ కూడా ఉంటాను నేను తనకు తోడుగా, మీరు వెళ్ళరండి అని అన్నాడు. కానీ ఇంకా మళ్ళీ వచ్చాడు. అంటే మళ్ళీ రాలేం కదా ఈ ప్లేసెస్కి, వచ్చిన ప్లేసెస్కి చూస్తే మంచిదని అనుకున్నారేమో. మళ్ళీ తను వచ్చాడనమాట నవీన్. అనుష ఒక్కటే కారులోనే వెయిట్ చేస్తుంది. నాన్న అక్కడ ఇంకా అలాగా దర్శనం అయితే బాగా జరిగిందండి. ఏమంటే ఈ టెంపుల్లో అంటే చుడిదార్ అట్లా వేసుకున్నాము అంటే చున్నీ కంపల్సరీ, అండ్ బాయ్స్కి అయితే ప్యాంట్ అలవ్ లేదండి, పంచ కంపల్సరీ అంట. నేనేమో టాప్ లెగ్గిన్ వేసుకెళ్ళాను, మా వాళ్ళేమో మొత్తం అందరూ ప్యాంట్లోనే ఉన్నారు. సో అబ్బా మిస్ అవుతామేమో దర్శనం అని అనుకున్నాము. కానీ దూరం నుంచి కనిపిస్తారు అమ్మవారు. ఒకవేళ అక్కడ రష్ ఉండింటే అప్పుడు ఖచ్చితంగా కనిపించకపోదురు, కానీ ఫుల్ క్లియర్ ఉండిందనమాట, అంతగా రష్ ఉండలేదు. కాబట్టి మాకు దూరం నుంచే దర్శనం బాగా జరిగింది, అమ్మవారి ముఖం బాగా కనిపించింది మాకు. అయినా ఎక్కడొక్క చిన్న అన్సాటిస్ఫాక్షన్, అయ్యో వెళ్ళలేకపోయామే అని చెప్పి. నేనైతే అక్కడికి అంటే వాళ్ళ చాలా మంది ఏం చేస్తున్నారంటే అలా వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళది చున్నీ అలా జస్ట్ ఇప్పించుకొని ఒక 5 minutes దర్శనం చేసుకొని వస్తున్నారనమాట. నేను అలా కూడా అనుకున్నాను చేద్దామని చెప్పి, కానీ కనిపించారు కదా అమ్మవారు, మళ్ళీ ఎందుకులే రా వెళ్దాము, టైం అయిపోయింది, అనుష కూడా ఒకటే ఉంది కదా అని చెప్పేసి జే అన్నారు. ఇంక అందుకని చెప్పి వచ్చేసాం అనమాట. ఇంకా బయటకు వచ్చాక లంచ్ అదంతా కూడా బయటనే చేద్దామని అనుకున్నాం అనమాట. సో మా ఖుషీకి అయితే ఇంకా టెంపరీగా స్నాక్స్ కూడా పెట్టుకొచ్చినాను, ఫ్రూట్స్ కూడా చాలా ఉన్నాయి, వాళ్ళు కూడా చాలా ఫ్రూట్స్ ఇచ్చి పంపినారు. సో అవి అలా తినుకుంటూ అలా వెళ్ళిపోయాయి. ఆరెంజ్ అంతా ఇచ్చినారనమాట. సో అవే పాపకి తినిపించాను. కొంచెం లంచ్ లేట్ అయినా పర్లేదని అనుకున్నాం అనమాట, ఎందుకంటే కొంచెం మంచి హోటల్లో తిందామని అనుకున్నాము. సో లాస్ట్ స్టాప్ అంటే లాస్ట్ లొకేషన్ ఇది మా ట్రిప్లో. ఇంకా నెక్స్ట్ అనంతపురం అనమాట. సో ఇంకా దర్శనం అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏ టెంపుల్ ప్లాన్ లేదు కాబట్టి నాన్ వెజ్ అట్లా ఏమైనా తిందాం అనుకున్నాము. ఎందుకంటే మాకేం నాన్ వెజ్ తినాలని కోరిక కాదు, ఇంకొకటి కాదు. ఇంకా నాన్ వెజ్ తప్పించి వేరే ఆప్షన్ ఏదైనా వెజ్లో చూసామంటే అవి అంత టేస్టీగా ఉండవు. అట్లీస్ట్ నాన్ వెజ్ అన్న అయితే కొంచెం టేస్ట్ బాగాలేకున్నా ముక్కు ఉంటుంది కాబట్టి నోట్లో దిగుతుందని మా ఫీల్ అనమాట. సో అలాగా ఇంకా ఇక్కడైతే బ్రిడ్జ్ ఉందన్నమాట, ఒకటి హ్యాంగింగ్ బ్రిడ్జ్ లాగా టెంపుల్ దగ్గర బయట. సో అక్కడికి వెళ్ళాము. ఒక స్నేక్ అక్కడ కింద పడుకొని ఉంది బాగా ప్రశాంతంగా, అది ఎవరు పిలిచినా పలకట్లేదు, పైనుంచి చాలా మంది పిలుస్తున్నారు, అదేమో అస్సలు ఉలుకు పలుకులేదు, బాగా పడుకుంది. ఇంకా అలాగే అక్కడ దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని లంచ్ కూడా ఆన్ ద వేలో కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి డిన్నర్ అదంతా కూడా చెల్లికెరలో చేసాము. అక్కడి నుంచి అనంతపురం అయితే వచ్చేసామండి. అంతే ఈ ట్రిప్ మొత్తం కూడా బాగా ఎంజాయ్ చేసాము. మాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఇంకా ఏమైనా మీకు డీటెయిల్స్ కావాలి ట్రిప్ గురించి అంటే కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. నెక్స్ట్ వ్లాగ్స్కి ఎదురు చూడండి. స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వ్లాగ్స్. సో ఈ వీడియో కనుక నచ్చినైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.